కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి నసరుల్లాబాద్ ఎంఈఓ గారికి, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి పెద్దలు, మా మిత్రులు, ఈ చెస్ నెట్వర్క్ను కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో మనం ఉధృతంగా తీసుకుపోవాల్సిన బాధ్యత మనపైన ఉంది అని చెప్పినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా హనుమంతు సార్ గారికి, అందరి అధ్యాపక బృందానికి, విద్యార్థులకు ప్రత్యేక శుభమధ్యాహ్నం. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు విషయం తెలుసు, మా సీనియర్ కూడా ఇక్కడే అవుతాయి. అయితే ఈ చెస్ నెట్వర్క్ అనేది ఏ విధంగా ప్రారంభమైంది అనేది ఇంతకుముందు సార్ చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం అందరం అనుకున్నాం కొన్ని పరిస్థితుల్లో మార్పులు రావాలి, గణనీయమైనటువంటి అభివృద్ధి జరగాలి అని అనుకున్నాం. అటువంటి సందర్భంలో మనకు విద్యార్థులు కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా దేనికి ఎడక్ట్ అయిపోయారంటే డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను మొబైల్ ఫోన్స్ అందరం కూడా ఎడక్ట్ అయ్యారు. ఎవరి నుంచి మొబైల్ ఫోన్స్కి ఎడక్ట్ అయ్యారంటే పసిబిడ్డ నుంచి ముసలి వారి వరకు కూడా అందరూ ఎడక్ట్ అయిపోయారు. అటువంటి ఎడక్ట్ అయినటువంటి కొన్ని ఉదాహరణలు తీసుకొని వీటిని ఏ విధంగా మార్పు చేయగలుగుతామని చెప్పి మన రాజారెడ్డి గారు కూడా కామారెడ్డి వాస్తవులే, వారు కాకతీయ శాండ్ బాక్స్ అని చెప్పి మనందరికి తెలుసు శాండ్ బాక్స్ టెక్నాలజీ అనేది ఎట్లా యూజ్ చేస్తారు అనేది చాలా గొప్ప టెక్నాలజీ. అంటే ఆ పేరులో ఒక గొప్ప మహిమ ఉంది. ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి టెంపుల్స్ ఉంటాయి, అనేకమైన కట్టడాలు ఉంటాయి. మనం ఇప్పుడు కడుతున్నటువంటి కట్టడాలన్నీ కూడా ఒక 100 సంవత్సరాలు 50 సంవత్సరాల్లో కూలిపోతుంటాయి. కానీ ఆనాడే 700, 800, 1000 సంవత్సరాలు ఇప్పటికీ టెంపుల్స్ కానీ కొన్ని కట్టడాలు ఉన్నాయి. దట్ ఆఫ్ ఇండియన్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్. ఆ విధంగా నా పేరుతో వారు తీసుకురావడం జరిగింది. కాకతీయులు అనగానే తెలంగాణకు ఒక ప్రతిబింబంలా ఉంటుంది. అందుకే వారు ఆ పేరు పెట్టి మనకు ఆదర్శంగా నిలిచారు వారు. ఈరోజు మన నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో ఆల్మోస్ట్ అన్ని మండలాలలో ప్రభుత్వ పాఠశాలల్లో ఈ చెస్ బోర్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయాలన్నటువంటి ఆలోచన చేయడం జరిగింది. సుధీర్ కోదాటి గారు ఎందుకు చెస్ బోర్డ్స్ మరి చాలా మంది చాలా క్వశ్చన్స్ అడిగారు. మరి కేఆర్ఎంస్ ఉన్నాయి, ఇంకోటి ఉంది. కానీ అదంతా మన ఎంఈఓ గారు చెప్పడం జరిగింది మనకి ఇంతకుముందే. అసలు చెస్ వల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఎందుకు ఆడాలి అనేది. మెంటల్లీ ఫిజికల్లీ ఎక్కడైతే ఫిట్నెస్ ఉంటుందో ఆ దేశం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అయితే మెంటల్లీ ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉండేటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్కడ ఉంటారంటే మంచి మెరుగలైనటువంటి స్టూడెంట్స్ గవర్నమెంట్ పాఠశాలలో ఉంటారు. వారు ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉంటారు, ఇంకొంత మెంటల్లీ స్ట్రాంగ్ అయితే ఏదైనా సాధిస్తారు ఈ దేశంలో. ఇప్పుడు అందరూ కూడా స్టేజ్ మీద కూర్చున్నటువంటి వ్యక్తులందరం కూడా ఈ గవర్నమెంట్ స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తులు. మనం అందరం కూడా సార్ కానీ నేను కానీ ఉన్నటువంటి మీ ఎంఈఓ గారు కానీ మేడమ్స్ కానీ అందరం కూడా. అటువంటి సందర్భంలో మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నసరుల్లాబాద్లో అయితే 1980s కేరళలో ఒక విలేజ్ ఉండేది, బర్చోల్ అన్నటువంటి ఒక విలేజ్ ఉండేది. ఆ విలేజ్లో అందరూ కూడా తాగడంకు, జూదంకు బానిసలైపోయారు. అటువంటి సందర్భంలో ఆ గ్రామంలో ఆలోచన చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన ఉన్నికృష్ణన్ అనేటువంటి వ్యక్తి ఆలోచన చేసి ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి పరిస్తే అందరు యువత కూడా తాగడానికో, జూదానికో, వేరే పనులకే అలవాటు పడుతున్నారు. అక్కడ చెస్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. భారతదేశంలో 100% చెస్ ఎక్కడ ఉంది అంటే ఆ బర్చోల్ అనేటువంటి గ్రామంలో. ఆ విధంగా మన తెలంగాణలో ఉన్నటువంటి నసరుల్లాబాద్ మండలాన్ని తయారు చేస్తున్నటువంటి నమ్మకం అయితే నాకు 100% ఎంఈఓ గారు మాట్లాడినప్పుడు, టీచర్స్ మాట్లాడినప్పుడు ఆ నమ్మకం కలిగింది మాకు. ఈ డెడికేషన్ చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఈ ప్రోగ్రాంకు రావడానికంటే వచ్చిన తర్వాత చాలా హ్యాపీనెస్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి డెడికేషన్ చూసినాం మనం. టీచర్స్లో కానీ మాట్లాడినప్పుడు మనకు అర్థమైంది. ఒక టీచర్ చెప్పారు, నాకు ఇష్టమైనటువంటి గేమ్ చెస్ అని. అంటే ఆటోమేటిక్గా ఆ చెస్ అనేది ఆ స్కూల్లో డెవలప్ అవుతుంది. అయితే ఇంకొక విషయం మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చెస్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే మన భారతదేశం ప్రపంచానికి ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్. భారతీయులు ఆట ఆడుకునేటువంటి గిఫ్ట్ 6వ శతాబ్దంలోనే ఈ చెస్ అనేది గుప్తుల కాలంలోనే ప్రారంభం కావడం జరిగింది. చెస్ అనేది అంతకుముందు చతరంగ అనే పిలిచేది. చతరంగ అనే బోర్డు చూడగానే మనకు కనిపిస్తుంది, 4 స్క్వేర్స్ ఉంటుంది, 4 మూలలుగా ఉంటుంది. ఆ విధంగా చతరంగ అనేది పార్షియా, అరబ్బీ ఈ విధంగా అనేక దేశాలకు వెళ్ళడం జరిగింది. మిడిల్ ఈస్ట్లో తర్వాత ఈ ఆధునిక యుగంలో కూడా చెస్ అనగానే ఒక పేరు గుర్తొస్తుంది. ఏ పేరు?
ఒక పేరు తెలుసా చెస్ ఆడేవారు? విశ్వనాథ్ ఆనంద్. 1980s లో 88లో ఆయన మన ప్రపంచంలోనే ఏమైంది గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. ఇంకేమైనా తెలుసా? కోనేరు హంపి, అర్జున్ ఇరిగేసి, మన తెలంగాణ వ్యక్తులు వీళ్ళందరూ కూడా, గుకేష్, ప్రజ్ఞానంద్, ఇట్లా చాలా మంది కూడా భారతదేశంలో అంతర్జాతీయ స్థాయిలో ఆటలు ఆడుతున్నారు. అయితే ఈ దేశం మన ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ఏదైతుందో, భారతీయ నాలెడ్జ్ సిస్టమ్ ఈ చెస్ను తయారు చేసింది. ఆ చెస్లో మనకు తెలుసు, ఒక రాజు స్ట్రాంగ్గా ఉంటే ఆ దేశం స్ట్రాంగ్గా ఉంటుంది. ఎస్, అంతేనా? మీ ఎంఈఓ స్ట్రాంగ్గా ఉంటే ఈ మండలం అంతా కూడా ఎడ్యుకేషన్ ఎట్లుంటుంది? స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే మీరు ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసారు. మేము ఫోన్ చేయగానే ఎంఈఓ గారు చాలా, నాకు తెలిసి నిన్న మాట్లాడినాం సార్కి, సార్ ఇట్లా మేము ఒక ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్నాం సార్ అనగానే చాలా స్పీడప్గా 100% టీచర్స్ అందరినీ రప్పించేసి చెస్ బోర్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం అన్నటువంటి ఆలోచన చాలా బాగా నచ్చింది సార్. నాకు తెలిసి మీరు 100% మనం సక్సెస్ అయితే అన్నటువంటి విశ్వాసం, నమ్మకం నాకైతే ఉంది. మరి ఈ చెస్లో మనం చూస్తే సార్ చెప్పారు, జీవితంలో గెలుపులు ఉంటాయి, తర్వాత ఏముంటాయి? విన్ అవుతాం, లాస్ అవుతాం. రెండుటం కూడా ఎలా స్వీకరించాలి? ఈక్వల్గా స్వీకరించాలి. నేటి యువతలో చాలా మందిలో గెలుపును మాత్రమే స్వీకరించడానికి ముందున్నారు, కానీ ఓటమిని స్వీకరించడానికి ముందుగా లేరు. అయితే ఈ ఆట ఆడితే మనకేమొస్తుంది? నాలెడ్జ్ వస్తుంది. గెలుస్తాం ఒకసారి, ఓడిపోతాం. విశ్వనాథ్ ఆనంద్ కూడా గెలుస్తాడు ఒకసారి. అంటే మన జీవితంలో రెండింటిని ఎట్లా చూడాలి? ఈక్వల్గా చూడాలి. అందుకే మన తల్లిదండ్రులు ఏవైతే మన దేశం కలలు కనుక్కుంటున్నట్టు యువత వికసిత భారత్ వైపు పోవాలంటే మీ యొక్క యువతనే, మన యొక్క టీచర్సే చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. మనకి ఈ విధంగా అయితే ప్రభుత్వాలు చాలా సేవలు చేస్తున్నప్పటికీ ఇంకొందరి సహకారం మనకు అవసరం. అటువంటి వీరిద్దరు ముఖ్య వ్యక్తులు వచ్చి మనకు నిజంగా కిరణ్ ప్రసాద్ లాంటి వ్యక్తులు స్వచ్ఛందంగా వాలంటరీగా నిరంతరం చాలా బిజీలో ఉన్నప్పటికీ కూడా నాకు మా పిల్లలకి ఏదో ఇవ్వాలి, మన ప్రాంత పిల్లలకు అన్నటువంటి ఆలోచన చేసి ఈ విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. ఇవన్నీ సాకారం కావాలి అంటే మనం ఏం చేయాలి? చెస్ ఆడాలి, అవుతా? గట్టిగా చెప్పాలి మరి. వెరీ గుడ్. మన టీచర్స్ అందరం కూడా మనం ముఖ్యంగా మా యూనివర్సిటీలో మేము రీసెంట్లీ సౌత్ క్యాంపస్లో ఒక చెస్ క్లబ్ అనేది పెట్టడం జరిగింది. చెస్ క్లబ్లో ఒక గూగుల్ ఫామ్ ఫిల్ చేయడం జరిగింది. చాలా మంది విద్యార్థులు స్వచ్ఛందంగా వచ్చారు. మా దగ్గరలో ఉన్నటువంటి స్కూల్స్లో మా పిల్లలు వెళ్ళి అక్కడ ట్రైన్ చేస్తున్నారు కొందరు స్టూడెంట్స్కి. రానున్న రోజుల్లో కూడా నాకైతే ఇక్కడ మంచి పీటీ టీచర్స్ కనిపిస్తున్నారు, మంచి టీచర్స్ కనిపిస్తున్నారు. ఎంఈఓ ఆధ్వర్యంలో సార్ కూడా అదే విధంగా ఒక చెస్ క్లబ్ను కూడా ఏర్పాటు చేసి నసరులాబాద్ మండలంలో అత్యున్నత స్థాయికి తీసుకుపోయి రానున్న రోజుల్లో నసరులాబాద్ మండలంలో ఎట్లుంటారంటే రాష్ట్ర స్థాయి పోటీలు పెడితే మేము నిన్న దోమకొండ పోయినాం. ఒక అమ్మాయి శాస్త్ర అనే అమ్మాయి వచ్చింది, వాళ్ళ ప్రిన్సిపల్ తీసుకొని వచ్చింది మా దగ్గరికి. ఏందమ్మా స్పెషల్ అని అడిగినాం. అమ్మాయి చెప్తుంది, మన సీఎం కప్లో 2nd ప్రైజ్ సార్ నాకు స్టేట్లో. ఫ్యూచర్లో మనం అనేక ప్రోగ్రాంలు నిర్వహించుకుంటాం. అటువంటి ప్రోగ్రాంలలో నసరులాబాద్ మండలం నుంచి చెందిన డిస్ట్రిక్ట్ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో ఏమని చెప్పాలి? మనం ఫస్ట్ అని చెప్పాలి అవుతా? చెప్పాలి. ఈ విధంగా మనం ముందుకు వెళ్దాం. ఖచ్చితంగా ఈ చెస్ బోర్డ్ డిస్ట్రిబ్యూషన్స్ మన కిరణ్ సార్ మాట్లాడిన తర్వాత మన కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. ఓకేనా? ఒక్కసారి ఒక స్టూడెంట్, ఒక అమ్మాయి రండి. ఏ వైట్ షర్ట్ ఇప్పుడు మనం ఈ రోజు చెస్ ఆడే టీచర్స్ అయినా మన పిల్లలైనా సరే ఎవ్రీడే కొన్ని నినాదాలు పెట్టడం జరిగింది. ఆ నినాదంతో ఏదైనా సరే మీరు ఒకటి గుర్తుపెట్టుకుంటారు, ఒక నినాదమే ఏదాన్నైనా సృష్టించగలుగుతుంది. ఎస్ ఆర్ నో? మనకి ఇది ఒక నినాదమే ఒక రాష్ట్రాన్ని సాధించింది, దేశాన్ని సాధించింది, ఒక ఉద్యమాన్ని సాధిస్తుంది. అట్లనే మన చెస్ నెట్వర్క్ కూడా ఒక నినాదం ఉంది. అది మన స్టూడెంట్ ఒక అమ్మాయి. చలో దోస్త్ చెస్ ఆడుకుందాం. లెట్స్ స్పిరిట్ ద జాయ్ ఆఫ్ చెస్. చలో దోస్త్ చలో దోస్త్ చెస్ ఆడదాం. ఇప్పుడు అమ్మాయి ఒక్కసారి చలో దోస్త్ అంటే మనం ఏమంటాం? అంటావా? చలో దోస్త్, చలో దోస్త్. మన స్కూల్లో కూడా ఇప్పిస్తలేదు.
నసరులాబాద్లో ఏడలు ఉన్న వాళ్ళు కూడా అరే చెస్ ఆడాలన్న కోరిక కలగాలి. చలో దోస్త్, వెరీ గుడ్, ఖచ్చితంగా చలో దోస్త్. Let's create the joy of chess. లెట్స్ స్ప్రెడ్. మనం ఏదైనా ఆట ఆడితే ఏం రావాలి? మనకు జాయ్ రావాలి, ఆనందం రావాలి, హ్యాపీనెస్ రావాలి. సార్ చెప్పిన ఇంతకుముందు పాజిటివ్ థింకింగ్ ఉంటే మనలో పవర్ కూడా వచ్చింది. పాజిటివ్ అనగానే ఏమొచ్చింది? ఆ పవర్ ఉండాలి మీలో. ఉంటుందా? టీచర్స్లో ఉండాలి, స్టూడెంట్స్లో ఉండాలి. రైట్. ఇంకోటి Each one teach 10. ఒకసారి అంటే ఈచ్ వన్ Each one. అంటే ఒక్కరు నేర్చుకుంటే ఎంతమందికి నేర్పాలి? 10 మందికి, 100 మందికి, 100 మందికి. ఒక్కరు నేర్చుకున్న తర్వాత ఏం చేయాలి? 10 మందికి నేర్పాలి. ఎవరికి నేర్పాలి? ఫ్రెండ్స్, రిలేటివ్స్, మీ ఫాదర్ మదర్ తో నేర్పాలి. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పినట్టు ఒక విలేజ్ ఒక తాగుబోతును కూడా మార్చచ్చు. మనం మార్చచ్చా? మార్చచ్చు కదా. మనం లైవ్ లో తెల్లారి ఒక విలేజ్ లో చూసినామని చెప్పినాం. అట్లనే మనం అందరం ఒక మార్పు కోరుకోవాలంటే వాళ్ళకి ఏం నేర్పాలి? నేర్పుతామా? మనస్ఫూర్తిగా మనం అందరం కూడా ఈ చెస్ను అందరూ విలేజ్లలో కూడా ఆనందించే విధంగా చేద్దాం. మనం రానున్న రోజుల్లో కూడా మా సుధీర్ సార్ మన ఒక విషయం చెప్తున్నారు. చెస్ అడ్డాలని పెడదాం, చెస్ కార్నర్స్ అని పెడదామని అంటారు. ఎవరైనా యూత్ ముందుకు వచ్చి మేము ఒక బాధ్యతగా తీసుకుంటామంటే కూడా మనం కొన్ని చెస్ బోర్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మనం ఆ విలేజ్లలో కూడా చెస్ బోర్డ్స్ కానీ చెస్ అడ్డాలు కూడా ప్లాన్ చేద్దామని. ఫస్ట్ స్కూళ్ళలో కొద్ది స్ట్రాంగ్ అయితే మనం యూత్లో కూడా వెళ్ళొచ్చని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఎంఈఓ గారికి, ఈ సమావేశాన్ని పిలువగానే ఇచ్చేసినటువంటి అధ్యాపక బృందాన్ని అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. క్యాంపస్ ప్రొఫెసర్ గారు, నారాయణ గుప్తా గారు చాలా అద్భుతమైనటువంటి విషయాలు, ప్రసంగాలు, సందేశం మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చి చాలా విషయాలు చెప్పడం జరిగింది. వారికి మరోసారి చెప్పడం అభినందనలు. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయినటువంటి పెద్దలు గౌరవనీయులు కిరణ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్తే అండి. వేదిక మీద ఉన్న ఎంబీఓ గారికి, పెద్దలకి అందరికీ నమస్తే. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్ దిస్ ప్రోగ్రామ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ద స్కూల్ టీచర్స్ హూ ఆర్ ప్రెజెంట్ హియర్. ఎవరైతే స్కూల్ నుంచి వచ్చారో వాళ్ళకు కూడా స్పెషల్ థ్యాంక్స్ మా చెస్ నెట్వర్క్ తరఫు నుంచి. ఇంకా చెస్ గురించి, చెస్ ఆడితే వచ్చే లాభాల గురించి అన్నీ చెప్పారు సార్స్. మళ్ళీ నేను చెప్తే కొంచెం మీకు బోరింగ్గా ఉండొచ్చేమో. సో ఐ విల్ జస్ట్ సే వాట్ ఈజ్ చెస్ నెట్వర్క్ అంటే మా చెస్ నెట్వర్క్ ఏంటి, ఏం చేయదలుచుకున్నాము, ఎందుకు ఈ ఆర్గనైజేషన్ ఉంది, ఎలా చేస్తున్నాం అనేది నేను క్లుప్తంగా చెప్తాను మీకు. ఇది ఈ చెస్ నెట్వర్క్ ఆర్గనైజేషన్ని సుధీర్ కోడాటి గారని మా ఫౌండర్ ఆయన కెనడా నుంచి ఆయన ఈ ఆర్గనైజేషన్ పెట్టారు. ఈ ఆర్గనైజేషన్ పెట్టినప్పుడు అక్కడ ఎన్ఆర్ఐస్తో కొంతమందితో కలిసినప్పుడు వాళ్ళు ఈ స్పాన్సరర్స్ మాకు అలా వచ్చిన స్పాన్సరర్స్ ఇప్పుడు ఇక చూడండి, ఇక్కడ ఆత్మచరణ్ రెడ్డి గారు మొన్న జూన్లో సుధీర్ సార్కి యుఎస్లో ఒక 2 గంటలు కలిశారు. 2 గంటలు 2 గంటల్లో సుధీర్ సార్ ఈ చెస్ నెట్వర్క్ గురించి చెప్పారు. అక్కడ మేము ఇట్లా చేయాలనుకుంటున్నాము అని అంటే నిజామాబాద్ జిల్లాకి మేము చేస్తాము అని చెప్పేసి ఆయన అప్పుడే ఒప్పేసుకున్నారు. అక్కడ అంటే ఇక్కడ మా సార్ మాట్లాడింది ఎంత పవర్ఫుల్ ఉందో ఈ సబ్జెక్టు కూడా అంత పవర్ఫుల్. చెస్ అనేది ఎంత పవర్ఫుల్ అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఇది ఒక్కటి కనుక పిల్లలు నేర్చుకుంటే వాళ్ళ వ్యక్తిత్వ వికాసం పెరుగుద్ది అని బాగా నమ్ముతున్నారు ఆ పెద్దలు. దాన్ని మనం నిజం చేద్దామా? ఆడతారా? అందరికీ నేర్పిస్తారా? ప్రామిస్? ఓకే. అండ్ ఇది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ థింగ్ మాది. వీ హ్యావ్ టోటల్ 3 phases మా చెస్ నెట్వర్క్ నుంచి. ఫస్ట్ ఫేజ్ ఏమో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బోర్డ్స్. కామారెడ్డి, నిజామాబాద్ మండలాల్లో టోటల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం సార్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ కంప్లీటెడ్ నియర్ అబౌట్ 20+ మండల్స్. ఇంకొక 40+ మండల్స్ ఉన్నాయి. ఆఫ్టర్ కంప్లీషన్ అన్ని మండలాలకు డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత
నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ఏ ప్రోగ్రామ్ లైక్ సేమ్ వైజ్ ఇలాగే ఒక మండల్కి ఒక ప్రొఫెషనల్ కోచింగ్ పంపిస్తాం. ప్రొఫెషనల్ కోచింగ్ పంపించి వీల్ కండక్ట్ కోచింగ్ దట్ ఈస్ కాల్డ్ ట్రైనింగ్ ఫర్ ట్రైనర్స్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే మీకు నేర్పించడం రాదు అని కాదు సార్, పాయింట్ ఏంటంటే ప్రొఫెషనల్గా పిల్లలు ఎలా ఆడటం ఎలా అని నేర్పించడానికి ఆ ట్రైనింగ్ ఫర్ ట్రైనర్స్ అనే ప్రోగ్రామ్ ఇస్తున్నాము. దట్ ఈస్ ఫర్ టీచర్స్. అండ్ ఆ టైంలో మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సార్, ప్రైమరీ స్కూల్ నుంచి మినిమంగా ఒక టీచరు అండ్ హై స్కూల్ నుంచి ఒక పీఈటీ, ఇంకెవరైనా ఒకరిద్దరు టీచర్లు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెస్ నేర్చుకునే వాళ్ళు ఉన్నా కూడా దే కెన్ కమ్, దే ఆర్ వెల్కమ్. వాళ్ళు నేర్చుకొని వాళ్ళు వెళ్ళి పిల్లలకి నేర్పడం అనేది మా యొక్క సెకండ్ ఫేజ్ ఆఫ్ థింగ్ అండి. ఫేజ్ 2. అండ్ థర్డ్ ఫేజ్ ఈజ్ టోర్నమెంట్స్, మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ టోర్నమెంట్స్. ఇవి ప్రతి 3 నెలలకో 6 నెలలకో అవి రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. అంటే కేవలం బోర్డు ఇచ్చేసేసి వెళ్ళిపోయేది కాదండి ఇది. ఇట్ ఈస్ ఎ కంప్లీట్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. చెస్ నెట్వర్క్ అనేది ఎప్పుడూ మీ మధ్యనే మీతోనే ఉండాలనేది మా ఉద్దేశం అక్కడ. అండ్ అప్పటిదాకా ఒక చిన్న బుక్లెట్ అండి, 20 pages బుక్లెట్. పిల్లలైనా కూడా చదువుకొని దే కెన్ స్టార్ట్ ప్లే. 20 పేజీల బుక్లెట్ ఒకటి ఉంటుంది, తెలుగులో ఉంది. ఒకవేళ ఎవరికైనా ఇంగ్లీష్లో కావాలంటే అవి సెండ్ ద సాఫ్ట్ కాపీ, ఎంబీఓ సార్ పంపిస్తారు, మీ గ్రూప్లో పెడతారు. అది కూడా మీరు ఈ బుక్లెట్ చూసి పిల్లలు మీరు కూడా నేర్చుకోవచ్చమ్మా. చిన్న చిన్న స్టెప్సే ఉంటాయి, ఆ స్టెప్స్ పట్టుకొని మీరే ఆడడం స్టార్ట్ చేయొచ్చు. ఎక్కడైనా ఆడుకోవచ్చు మీరు. ఇప్పుడు స్కూల్లో ఆడాలనే కాదు, రేపు పొద్దున మీరు ఇంటి దగ్గర ఆడుకోవచ్చు. మీరు చెస్ బోర్డు పెద్ద కష్టం కాదు మీకు దొరకడం, అవునా? కష్టమా దొరకడం చెస్ బోర్డులు? సరే, ఈ బోర్డు ఈ క్వాలిటీ దొరకకపోవచ్చు, మామూలు చెస్ బోర్డు దొరుకుతాయిగా. ఆడతారా ఇంట్లో సమ్మర్లో కూడా? ఈ సంవత్సరం ఎండలు ఎక్కువ అంటున్నారు, అందరు ఇళ్లలో కూర్చొని చేస్తాడండి. మీతో పాటు ఎవరెవరు నడిపిస్తారు? ఈచ్ వన్ ఫస్ట్ మీ అమ్మమ్మలకి, నానమ్మలకి, తాతయ్యకి నేర్పియండి. వాళ్ళే అందరికీ నేర్పిస్తారు. నేర్పిస్తారా? ఎవరు నేర్పిస్తారు? వాళ్ళే ఇంట్లో పెద్ద దిక్కులు, వాళ్ళు చెప్తేనే అందరు వింటారు. సో ఫస్ట్ వాళ్ళకి నేర్పించారు అనుకో, ఇంట్లో అందరూ ఆడతారు అప్పుడు. ఓకేనమ్మా? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మా మండలానికి కేటాయించి మరి మీ సంస్థ ద్వారా మాకు ఈ విధంగా చెస్ బోర్డ్స్ ఇస్తున్నందుకు, అట్లాగే చాలా చక్కగా అందరినీ కూడా ఉత్సాహపరిచి చాలా చక్కగా సందేశం ఇచ్చినందుకు కిరణ్ కుమార్ రెడ్డి సార్ గారిని మరోసారి ధన్యవాదాలు చెప్పడం ద్వారా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా సంజీవులు ఎస్ఎంఎస్ జెడ్పీఎస్ ఎంపీ గారిని కోరుతున్నాను. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మరి నస్లాబాద్ మండలానికి విచ్చేసి చెస్ నెట్వర్క్ తరఫున, ఈ స్వచ్ఛంద సంస్థ తరఫున వచ్చి మా మండలంలో ఉన్నటువంటి విద్యార్థులకు వాళ్ళకు మోటివేషన్ చేయడమే కాకుండా దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్తూ మీ తరఫున కూడా ఆ చెస్ బోర్డు కానీ కాయిన్స్ కానీ ఇస్తున్నందుకు ఈ నస్లాబాద్ మండల విద్యాశాఖ తరఫున నేను మీకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి చెస్ వాలీబాల్ కానీ, ఫుట్బాల్ కానీ, క్రికెట్ కానీ ఇలాంటి ఇతరత్ర గేమ్స్ అనేవి పిల్లల యొక్క శారీరక దారుఢ్యాన్ని పెంచితే, చెస్ అనేది మానసిక దారుఢ్యాన్ని పెంచుతుంది. అలాగే మానసిక వికాసాన్ని, క్రమశిక్షణని పెంచుతుంది. ముఖ్యంగా మోడర్న్ టైమ్స్లో చాలా స్ట్రెస్తో కూడుకున్నటువంటి జీవన విధానం ఉంది కాబట్టి వీటిని తట్టుకోవాలంటే మానసికంగా కూడా మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఆ విధంగా ఒక మెంటల్ స్ట్రెంగ్త్ని పెంచడానికి చెస్ ఉపయోగపడుతుందనే దాంట్లో అనుమానం ఏం లేదు. అయితే ఏ ఆటలైనా వాటికి ఒక కాంపిటీషన్ అనేది ఉంటేనే పిల్లలు
కొంచెం ఉత్సాహంగా పాల్గొనే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక ఇప్పుడైతే అకాడమిక్ ఇయర్ ఎండింగ్లో ఉన్నాము, ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాం కాబట్టి ఇక నెక్స్ట్ అకాడమీ ఇయర్లో ఇది ఒక 2 monthస్కి ఒకసారా లేదా ఒక సంవత్సరంలో ఒక 2 సార్లను మనం మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లయితే ఇప్పుడు పాఠశాలలో 200-300 మంది ఉన్న పిల్లలు ఉన్నటువంటి దాంట్లో అందరూ ఆ స్థాయిలో నిష్ణాతులు కాకపోయినా కనీసం ఒక పాఠశాలకు ఒక 10 మంది చురుకైన పిల్లల్ని మనం తయారు చేస్తే వాళ్ళని మనం మండల స్థాయిలో పోటీలు కనుక పెట్టి వాళ్ళకి ప్రోత్సహించినట్టయితే వాళ్ళకు ఒక స్పిరిట్ అనేది, మోటివేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఆ విధమైన ఆ దిశగా మనం ఆలోచించి ఈ చెస్ కార్యక్రమాన్ని, చెస్ గేమ్స్ని స్ప్రెడ్ చేయడంలో ఆ పోటీలు అనేది దోహదపడతాయని ఆకాంక్షిస్తూ మరి ఆ దిశగా మీరు కూడా సహాయ సహకారాలు అందిస్తే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకోవడానికి మా ఎంఏ గారు కూడా మా ముందుంటారు ఇలాంటి కార్యక్రమానికి. మరి ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులు అలాగే విద్యార్థులందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాను.